ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను కాళభైరవ స్వామి యొక్క జయంతి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్టయితే, ఈ వీడియో చూడాలి అనుకుంటున్న అయితే మీకు కాళభైరవ స్వామికి ఆజ్ఞ ఉంది అని చెప్పి గమనించగలగాలి. ఈ వీడియో ప్రారంభం నుంచి చివరి దాకా మీరు ఎప్పుడైతే చూస్తారో కాళభైరవ స్వామికి ఆశీస్సులు కలిగి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యాలకు ఆనందాలకు రాజభోగాలకు మీరు అర్హులు అవుతారు అని చెప్పి కాళభైరవ స్వామికి ఆజ్ఞ చేత మీకు చెప్పడం జరుగుతుంది. కనుక ఈ వీడియోను చూద్దాం, ఆచరిద్దాం, స్వామిని స్మరిద్దాం, ఆయన జయంతి ఆశీస్సులు కూడా పొందుదామని చెప్పి గమనించాలి. 1/12/2024 నుండి 31/12/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురు సంచార స్థితి శత్రుస్థానంలో, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కనుక స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. అదే కాకుండా 2024కు స్వస్తి పలుకుతూ 2025కు స్వాగతం పలుకుతూ ఈ యొక్క సంవత్సరం చివరి ఎండింగ్లో ఎలాంటి యోగాలను పొందాలో కూడా తెలుసుకుందాం. ప్రధానంగా మనకు ఈ సంవత్సరము 2024 అనగా 8 సంఖ్య, అందులో 31 4 సంఖ్య, మంగళవారం పూట అమావాస్యతో వచ్చింది. కనుక ఇలాంటి అమావాస్య తిథుల ఎందున అంటే మనకు సంపూర్ణమైన సంవత్సరం చివరి ఎండింగ్లో ఎలాంటి విధి విధానాలు పాటించాలి, ఏవి చేయొచ్చు, ఏవి చేయకూడదు. అలాగే డిసెంబరు 1వ తారీఖున కార్తీక మాస అమావాస్య ఆదివారంతో కూడుకున్న అమావాస్య ఉంది కనుక ఎలాంటి విధులు పాటించాలో కూడా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ ఆదివారం అమావాస్య, కాళభైరవ జయంతి, ఆంగ్ల సంవత్సరం చివరి రోజుల్లో ఉండబడిన ఇబ్బందుల్ని ఎలా తొలగించుకొని కొత్త సంవత్సరానికి స్వాగతం ఎలా పలుకుతామో, ఐశ్వర్యం ఆనందం రాజయోగానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రం చివరి 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, ఝ, ధ, దే, దో, చ, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండగా వచ్చిన ఆదివారం అమావాస్య అవ్వడం, ఆంగ్ల సంవత్సరం చివరి మాసం అవ్వడం, రాశిలోనే రాహు ఉండడం, తృతీయంలో గురు సంచార స్థితి, సంతాన స్థానంలో కుజుడు నీచబడడం, 7వ స్థానంలో కేతు సంచార స్థితి, భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం, రవి బుధ సంచార స్థితి కలిసి ఉండడం, రాజ్యస్థానంలో శుక్రుడు ఉండడం, వ్యయంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితిలో ఉన్నప్పుడు అన్ని అవకాశాలు మీ ముందర ఉన్నట్లే కనపడుతూ ఉంటాయి. కానీ ఏది ఎంచుకోవాలి, ఏది ఎంచుకోకూడదు, ఏం చేస్తే ఏమవుతుంది, ఏం చెయ్యకపోతే ఏం ప్లస్ అవుతుందో అనేది ఆలోచించుకునేటువంటి తర్జనా భర్జనం కలిగేటువంటి కాల సమయం. అనగా అదృష్టము ఆనందము పెట్టుబడులు ఇన్కము అన్నీ ఒకేసారి కనపడుతూ ఉంటాయి. కానీ మనము తాత్కాలికమైనటువంటి వాటి గురించి ఆలోచించేదానికన్నా దీర్ఘకాలికమైనటువంటి ఫలాలు, దీర్ఘకాలికమైనటువంటి ఆనందాన్ని, శాశ్వతమైన స్థిరత్వాన్ని కలిగించే వాటిపైలో మీనరాశి వారు దృష్టిని పెట్టగలిగితే మంచి కాలము మీకు ముందు ఉంటుంది. ఎందుకనగా కొంతకాలం తర్వాత రాశిలోకే శని భగవానుడు రాబోతున్నాడు కనుక భగవంతుడు వచ్చేటువంటి కాల సమయంలో ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కుప్పలు తెప్పలుగా తీసుకొచ్చి ఇవ్వబోతున్నాడు. కనుక
తాత్కాలికమైన వాటికన్నా శాశ్వతమైన వాటికి స్థిరత్వం వేయండి. ఇలాంటి కాల సమయంలో మనము పూజా మందిరంలో ఒక కూష్మాండ దీపాన్ని, అలాగనే నిమ్మకాయ దీపాన్ని, నారికేల దీపాన్ని మూడింటిని ఏర్పాటు చేసుకొని పూజ చేసి అయ్యప్ప స్వాముల వారికి కానీ, బ్రాహ్మణులకు కానీ, సాకలి వాళ్ళకు కానీ అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయగలిగితే మీ కర్మను వారు స్వీకరించి వారు అదృష్టాన్ని ప్రసాదిస్తారు అని చెప్పి గమనించాలి.